విధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి ప్రభును మనం ఎంతో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ బుధవారం రాత్రి మీ సన్నిధానములో మేము కూడి నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ మేలు పొందినట్లు బోధించగలిగిన జ్ఞానం నాకు దయచేయండి. మేమందరము నీ మాటలు వింటున్నప్పుడు బహు జాగ్రత్త కలిగి మీ మాటలను మా హృదయములో ప్రభువా దాచుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారిని కూడా దీవించండి, బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరిపూర్ణులుగా మీ సన్నిధిలో జీవించినట్లు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేము కలిగి బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనమున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనము కొన్ని సంగతులను చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనము కలిసి చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని అహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. వాక్యం విని గ్రహించువాడు వారు సఫలులై ఇప్పుడు దూరంతలుగాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాలు లోకానికి తెలియచేశాడు. యేసుక్రీస్తు వారు తెలియచేసిన విషయాలన్నీ కూడా పరసంబంధమైన విషయాలే చెప్పాడు గాని ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను గూర్చి ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధి, పరలోకము నుండి వచ్చినవాడు, పరసంబంధమైన విషయాలే చెప్పినవాడు. అంత మాత్రమే కాదు,
తండ్రి దగ్గర ఏదైతే తెలుసుకున్నాడో, నేర్చుకున్నాడో వాటినే భూమి మీద చెప్పాడు గాని ఎక్కడ కూడా ఒక్క మాట తన సొంత మాట ఆయన పలుకలేదు. యేసుక్రీస్తు వారు లోకానికి పరలోక రాజ్య మర్మాలు తెలపాలనుకున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని గూర్చి మనం వింటున్నాము కానీ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉంటాడో, పరలోకములో ఉన్నటువంటి విషయాలు ఎలాగున్నాయో మనెవరికి తెలియదు. మనము తెలుసుకున్నాము అంటే అది ప్రభు చెప్పటాన్ని బట్టి తెలుసుకున్నాం. ఎందుకంటే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు, పరలోకము నుండి వచ్చినవాడు మనుషులలో ఎవడు లేడు. ఒకే ఒక్కడు పరలోకము నుండి వచ్చాడు, మరలా చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఆయన తప్ప ఇంకా ఎవ్వరికి పరలోకాన్ని గూర్చి కానీ పరలోకపు సంగతులు గూర్చి కానీ తెలియదు కనుక తెలిసినటువంటి ప్రభువు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇవి పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలుగా ఇక్కడ 13వ అధ్యాయములో మనము చూస్తున్నాం. పరలోక రాజ్యము, పరలోకము అనేటువంటి రెండు మాటలలో పరలోక రాజ్యము అంటే దేవుని సంఘము అని, పరలోకము అంటే దేవుడు ఉన్న స్థలమని దైవ గ్రంథములో మనము చాలా చోట్ల చూడగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఈ 13వ అధ్యాయాన్ని ఉపమానాల అధ్యాయము అని అంటారని మనం పోయిన వారంలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇందులో అన్ని ఉపమానాలు. ఉపమానం అంటే ఏంటి? కథ కాదు. ఉపమానం అంటే కథ కాదు. మనకు తెలిసినటువంటి విషయాన్ని మన ముందు పెట్టి మనకు తెలియని విషయాన్ని పోల్చి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పటాన్ని ఉపమానము అంటారు. కొంతమంది కథలు చెబుతారు, కళ్ళబొల్లి కథలు చెప్పి వాక్యంతో పోలుస్తారు. కథలకు వాక్యానికి అసలు సంబంధమే ఉండదు. కథలు అంటే మనుషుడు రాసుకున్నవి, ఊహించినవి, కల్పించినటువంటి కథలు. కల్పించిన వాటితో వాస్తవాలు ఎప్పుడు పోల్చకూడదు. కల్పించిందే, వాస్తవం వాస్తవమే. కాబట్టి కల్పించిన కథలు తీసుకొచ్చి ఉపమానం అనకూడదు. ఉపమానం అంటే ఏంటి? ఉన్నదాన్ని తీసుకొని, కనబడే దానిని తీసుకొని, కనబడని సంగతులతో పోల్చి అర్థమయ్యే రీతిలో చెప్పటాన్ని ఏమంటారంటే ఉపమానము అని అంటారు. అది యేసుక్రీస్తు వారు చేసిన పని. ఎందుకంటే మనకు కనిపిస్తున్న వాటిని తీసుకున్నాడు, కనిపించని వాటితో పోల్చి చెప్పాడు. అదే ఉపమానంగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు ఆయన ఉపమానముతో చెప్పాడు అనంటే ప్రజలందరికీ ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలు తెలియవు. పరలోక రాజ్య మర్మాలు తెలియాలి అనంటే ఇప్పుడు వారికి తెలిసే విధానములో బోధించాలి. వారికి ఏదో బోధించాను, నేను వెళ్ళిపోయాను అని యేసు ప్రభు అనుకోకూడదు. తెలిసి ఆయన తెలుసుకొని చెప్పి మనందరికీ అర్థం చేసి వెళ్ళాలి ఆయన. అందుకని ఆయన ఆ విషయాలు చెప్పాడు. అందుకే ఈ శిష్యులు అడిగారు, ప్రభు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతి విషయాన్ని అడిగారుగా. 10వ వచనం చదవండి. 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. చాలండి. మీకు అనుగ్రహించబడింది, వాళ్ళకు అనుగ్రహించబడలేదు. కాబట్టి ఉపమాన రీతిలో వారికి నేను చెబుతున్నాను, ఉపమాన రీతిలో వారికి బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు ప్రియులారా ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యపు సంగతులేంటో, పరలోకం ఎలాగుంటుందో ఆ సంగతులన్నీ ఇక్కడ చెబుతున్నాడు. చెబుతూ ఆయన ఏమన్నాడంటే, అక్కడ వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా,
ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము ఏమయ్యింది? క్రొవ్వినది. వారి హృదయము క్రొవ్వినది. కన్నులారా చూస్తున్నారు, చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన వారు ఏం పొందకుండునట్లు? స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వినుటకు వారి చెవులు మందాలైపోయినాయి. వింటున్నట్లుగా వింటున్నారు కానీ వినటం లేదట, మందంగా ఉండిపోయారట. వారు వినుచుండియు వినకయు గ్రహింపకయు వారు ఉన్నారు అని యేసుక్రీస్తు వారు వారికి చెబుతూ యెషయా గ్రంథములో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని, యెషయా గ్రంథములో ఉన్న 6వ అధ్యాయములో ఉన్న సందర్భాన్ని ఇక్కడ చెబుతున్నాడు. యెషయా ప్రవచించిన ప్రవచనము మీరు వీరి విషయమై ఏమవుతుందన్నాడు? నెరవేరుచున్నది అని అన్నాడు కదా. అంటే ప్రవచనము ఎత్తి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అనేక ప్రవక్తులు ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నారు, అనేక మంది నీతిమంతులు ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళకి దొరకలేదు ఆ భాగ్యం. కానీ మనకు దొరికిందట ఆ భాగ్యం. దొరికింది కదండి. పరిపూర్ణమైన వాక్యము భక్తులకు దొరికిందా? ఒక అబ్రహాముకు కానీ, ఒక ఇస్సాకుకు కానీ, యాకోబుకు కానీ, మోషే గారికి కానీ వాళ్ళందరికీ దొరికిందా పరిపూర్ణమైన వాక్యం? వాళ్ళకు దొరకలేదండి. ధర్మశాస్త్రము మాత్రమే వారి దగ్గర ఉంది తప్ప వారికి పరిపూర్ణమైన వాక్యం దొరకలేదు. కానీ మనకు మాత్రము పరిపూర్ణంగా 66 పుస్తకాలలో దేవుడు పొందుపరిచి తన సంపూర్ణమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంత అనుగ్రహించినా మనుషుల జీవితం ఎలాగుంది అని మనం చూస్తే ఇప్పుడు విత్తువాని ఉపమానాన్ని గురించి, భావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదవండి. విత్తువాని కూర్చిన ఉపమాన భావం వినండి. చెబుతున్నాను వినండి, భావం చెబుతున్నాను. ఎందుకంటే విత్తువాని ఉపమానం చెప్పాను కదా నేను. ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? 13వ అధ్యాయములో ప్రియులారా 3వ వచనము నుండి 9వ వచనం వరకు చెప్పాడు విత్తువాని ఉపమానం. ఆ ఉపమాన భావాన్ని చెబుతున్నాడు. ఉపమానం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉపమాన భావాన్ని చెబుతున్నాను వినండి అని అంటున్నాడు. ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ విత్తువాడు విత్తనములు చేత పట్టుకొని వెళ్ళాడు. విత్తనాలు చేత పట్టుకుని వెళ్ళిన వాడు ఎలా విత్తాడని చెప్పుకున్నాం పోయిన వారములో. ఏడ్చుచూ పోవు విత్తువాడు అని 126వ కీర్తనలో ఉన్న భాగాన్ని చెప్పుకున్నాం మనం. అంటే ఎందుకు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చాడంటే, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, ఈ విత్తనాలు తీసుకొని వెళుతున్నాను, ఈ విత్తనాలన్నీ ఫలిస్తాయా లేదా? ఈ విత్తనాలన్నీ ఫలిస్తాయా లేదా? పంటను సమకూరుస్తాయా లేదా? ఈ పంట నా చేతికి వస్తుందా రాదా అనే ఒక భారముతో, ఒక బాధ్యతతో విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనాలు విత్తుచున్నప్పుడు ఎలా విత్తుతాడు చెప్పండి? ఏవండి, విత్తనాలు విత్తేవాడు ఎలా విత్తుతాడు? ఏవండి, ఒక బౌల్ తీసుకుంటాడు, అందులో విత్తనాలు వేస్తాడు, అరచేతి క్రింద దాన్ని పట్టుకుంటాడు, కుడి చెయ్యి తీసుకుంటాడు, చల్లుకుంటూ వెళతాడు కదా. విత్తనాలు వేసేవాడు చల్లుకుంటూ వెళతాడు. చల్లుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అనంటే త్రోవ ప్రక్కన పడ్డాయి అని వాక్యంలో మనము చూస్తున్నాం. త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలకు అక్కడ దున్నబడిన మెత్తని స్థలము లేదు గనుక, ఆ విత్తనము లోపలికి వెళ్ళలేదు గనుక, ఆ విత్తనము దగ్గరకు నీరు రాలేదు గనుక
మనుషులు అటు ఇటు వెళుతూ ఆ విత్తనాన్ని తొక్కుతూ ఉండగా ఆ పైన పడిన విత్తనాలను పక్షులు చూశాయి. ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఏం చేశాయి? ఎత్తుకొని వెళ్ళినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దానిని మనిషి జీవితంతో, మనిషి హృదయంతో పోలుస్తూ ప్రియులారా, చాలామంది ఇలాగే ఉన్నారు, ఈ స్థితిలోనే ఉన్నారు అని తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, త్రోవ ప్రక్కన విత్తబడిన వారు ఎవరంటే, ఏవండి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపకయుండగా అనే మాట చూస్తున్నాం. విని గ్రహింపక ఉండగా. ఏవండి, ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు ఈ రెండు మన జీవితంలో జరగాలి. వినాలి, గ్రహించాలి. కానీ ఎక్కువ శాతం జరుగుతుంది ఏంటంటే, వినటం మాత్రమే జరుగుతుంది కానీ గ్రహించటం జరగటం లేదు. వినటానికి మాత్రమే ఎక్కువ మంది ప్రియులారా చెవులు పెడతారు, వింటున్నారు, మంచిదే. విన్న దానిని ఏం చేయటం లేదు? గ్రహించటం లేదు, దాని గురించి పట్టించుకోవటం లేదు, దాని గురించి ఆలోచించటం లేదు, దాని గురించి ప్రియులారా నేను ఇలా బ్రతకాలి కదా అని గ్రహింపు లేకుండానే జీవిస్తున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. గ్రహింపకయుండగా ఇప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎత్తుకొని పోతున్నాడు. ప్రియులారా, ఇదే జరుగుతుంది మొదటి నుండి కూడా. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి బయటికి తీసుకొచ్చాడు. మామూలుగా తీసుకొచ్చాడా? బలమైన శక్తితో తీసుకొచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. రమ్మనగానే ఫరో పంపించలేదు, రమ్మనగానే వీళ్ళు కూడా రాలేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, వీళ్ళకి దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియచేశాడు. అద్భుతాలు చేశాడు, అద్భుతాలలో గుండా వారిని బయటికి బలమైన జనంగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి ఈ జనాంగాన్ని దేవుడు ప్రేమించి తన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని తన జనులుగా, తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకొని వారికి ధర్మశాస్త్రము అనేటువంటి ఒక చట్టాన్ని ఇచ్చాడు. అందులో ఆజ్ఞలున్నాయి, అందులో శాసనములు ఉన్నాయి, అందులో విధులు ఉన్నాయి, అందులో కట్టడలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వారికి ఇచ్చి మీరు ఇలా బ్రతకండి, మీరు ఇలా చెయ్యండి, మీరు ఈ విధముగా నడుచుకోండి అని వారికి చెప్పాడు. ఏమండి, ఆ చెప్పటానికి వారికి గ్రహింపు రావటానికి దేవుడు ఒక ప్రక్క యాజకులనిచ్చాడు, మరో ప్రక్క నాయకులను కూడా ఇచ్చాడు. ఇప్పుడు మోషే ప్రియులారా వారికి నాయకుడిగా ఉన్నాడు. దేవుని సంగతులు తీసుకొని వచ్చి వారందరికీ తెలియచేస్తున్నాడండి. మరి తెలియచేస్తున్నప్పుడు వారు విని గ్రహించారా అని అంటే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 7వ వచనం చదవండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 106వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తులో మా పితరులు అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తు దేశములో ఎందుకు అద్భుతాలు చేశాడో వీళ్ళు ఏం చేయలేదట, గ్రహించలేదట. అంటే దేవుడు ఎందుకు అద్భుతాలు చేశాడు? వీళ్ళు గ్రహించాలి, దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించాలి. ఎందుకంటే 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండిపోయి అక్కడ వీళ్ళ దేవుణ్ణి మరిచిపోయారండి. అసలు దేవుడు ఎవరో మర్చిపోయారు వీళ్ళు, దేవుని సంగతి మర్చిపోయారు. వాళ్ళకి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు?
ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు వాళ్ళకి? బానిసలుగా బ్రతుకుతూ, వెట్టి చాకిరి చేయిస్తూ, వాళ్ళ జీవితాలు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వేదన చెందుతూ బాధలో ఉండగా అప్పుడు దేవునికి మొర్రపెట్టారు. ప్రియులారా, అప్పటికి వీరికి యెహోవా ఎవరో తెలియదండి వీళ్ళకి. అందుకే మోషేను దేవుడు పంపిస్తున్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు, వెళతాను. ఏ దేవుడు నిన్ను పంపించాడు అని అడుగుతారు వాళ్ళు. అంటే ఏ దేవుడు పంపించారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమండి, దేవుడు, అసలైన దేవుడు ఎవరో వాళ్ళకి అర్థము కాలేదు. ఒక్కసారి నిర్గమాకాండములోనికి వద్దాము రండి. నిర్గమాకాండము దేవుని వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడినటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. అతడు మాట్లాడుతూ మూడవ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. మోషే చిత్తగించుము, వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగెను. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మీరు గమనించండి. మోషే దేవునితో మాట్లాడుతూ, ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు అని ఒకవేళ నేను వెళ్ళి చెప్పాననుకో, వాళ్ళు ఏమడుగుతారు? నన్ను ఆ దేవుడి పేరేంటి చెప్పని అడుగుతారు. అంటే వాళ్ళకేం తెలియదు, దేవుని పేరు కూడా తెలియని స్థితిలో ఉండిపోయారు. ఎందుకు? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఆ ప్రియులారా, ఆ 430 సంవత్సరాలలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పుట్టిన క్రొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏమండి, ఇంకా ఆ టైంలో గర్భిణీ స్త్రీలుగా ఎంతమంది ఉన్నారో. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తీలను పెళ్లి చేసుకున్నారు కదా. వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వీళ్ళ స్త్రీలను వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పురుషులను వీళ్ళు చేసుకున్నారు. అందుకే మిశ్రిత జనం అన్నాడు సంఖ్యాకాండంలో. వాళ్ళని మిశ్రిత జనంతో వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు. ఒక్కసారి అది అలాగే ఉంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ వచనం చదవండి. మిశ్రిత జనము అని ఉందా? ఏ జనము? వాళ్ళతో ఎవరున్నారు? మిశ్రిత జనం అంటే అంటే ఐగుప్తీలు కోడళ్ళు ఉన్నారు, ఐగుప్తీలు అల్లుళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ఐగుప్తీలు చేసుకున్నారు వీళ్ళు, అందుకని మిశ్రిత జనంగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీలు ఆరాధించేటువంటి దేవతలు వేరు, వాళ్ళు చాలా దేవుళ్ళని ఆరాధిస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీలలో కూడా చాలా మంది ఆ స్థితిలోనే ఉండిపోయారు. వీళ్ళకి ప్రియులారా, యెహోవా మన దేవుడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అందుకే మోషే అడుగుతున్నాడు, నన్ను వెళ్ళమంటున్నావు ప్రభువా, నేను వెళతాను, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడని. ఒకవేళ నేను అలాగే చెప్పాను అనుకో, ఎవరయ్యా పితరుల దేవుడు, ఆయన పేరేంటి అని అడుగుతారు. అంటే వాళ్ళకి తెలియదు ఆయన పేరు. అప్పుడు నేనేం చెప్పాలి అని అంటే, అప్పుడు ప్రియులారా ఏమంటున్నాడు అక్కడ? అందుకు దేవుడు నిర్గమాకాండములో, నేను ఉన్నవాడను అనటానికి సరిపోయిన వాడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునన్నవాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు. చూడండి, ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రియులారా, వీళ్ళందరికీ ఎవరిని జ్ఞాపకం చేయాలంటున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేయాలి, ఇస్సాకును జ్ఞాపకం చేయాలి, యాకోబును జ్ఞాపకం చేయాలి. ఆ యాకోబు సంతానమేగా ఇశ్రాయేలీలు.
ఆ ఇశ్రాయేలీలే కదా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంది. కాబట్టి వీళ్ళకి అబ్రహాము తెలియాలి, వీళ్ళకి ఇస్సాకు జ్ఞాపకం రావాలి, వీళ్ళకి యాకోబు జ్ఞాపకం రావాలి. వీళ్ళు పితరులు కదా. కాబట్టి ఇప్పుడు ఆ విషయం చెప్పు, మీ పితరుల దేవుడు యెహోవా. ఒకవేళ వాళ్ళు అడిగారనుకో, మళ్ళీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పు వాళ్ళకి అని ఇంత వివరణగా వారికి చెప్పి పంపించాడు. చెప్పి పంపించేటప్పుడు ఇదిగో వాళ్ళు రమ్మనగానే వచ్చే జనాంగం కాదు మోషే. నువ్వు వెళ్ళి ఒకవేళ వాళ్ళు రమ్మనగానే వచ్చే జనాంగం కాదు, వాళ్ళు మిశ్రమైపోయి ఉన్నారు, ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. కానీ ఐగుప్తుల యొక్క దేవతలతో కూడా వారు సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ పితరుల దేవుడు వారికి అర్థం కావాలంటే నేనేమో ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేస్తాను, నువ్వు అక్కడ అద్భుతాలు చేయాలి. ఏవండి, ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఎవరో తెలుసా? దేవుడేనండి, దేవుడే కఠినం చేశాడు. ప్రియులారా, ఒక మాటలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే రోమయ్యకు రాసిన పత్రికలు అనుకుంటానుంటది, ఫరోను కూడా దేవుడు వాడుకున్నాడని ఉంటుంది అక్కడ ఐగుప్తు దేశంలో. కాబట్టి ప్రియులారా, ఫరోను కఠినపరుస్తున్నాడు. ఇదిగో ఇక్కడ వాళ్ళు ఏ దేవతలనైతే ఆరాధించారో ఆ దేవతల పేరట తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. మిడతలను ఆరాధిస్తారు వాళ్ళు, పేలును ఆరాధిస్తారు వాళ్ళు, ఏమండి సముద్రాలను ఆరాధిస్తారు వాళ్ళు. అనేక రకాలైనటువంటి విధానాల్లో ఏ దేవతలనైతే ఆరాధిస్తారో వాటినే వాళ్ళ మీదకు తెగుళ్ళుగా దేవుడు పంపించాడు. ఇప్పుడు వాళ్ళు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంత జరుగుతున్నా ఇన్ని విధాలుగా అద్భుతాలు చేస్తుంది ఎవరు అంటే మోషే దేవుడు కదా అని వాళ్ళు తెలుసుకోవాలి అని ఇప్పుడు మోషేను బయటకు తీసుకొచ్చాడు. ఏమండి, మోషే ద్వారా ప్రజలను బలంగా బయటకు తీసుకొచ్చాడని ఉంటుంది బైబిల్లో. బలంగా తీసుకొచ్చాడు ఆ జనాంగాన్ని. తీసుకొచ్చిన తరువాత వీళ్ళు ప్రియులారా దేవుడు తీసుకొచ్చాడు మనల్ని అని అనుకుంటున్నారు, కానీ లోపల వీళ్ళకి డౌట్గానే ఉండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే వీళ్ళందరూ మోషేని ఏమన్నారో తెలుసా? ఐగుప్తులో మాకు సమాధులు ఇవ్వని ఇక్కడికి తీసుకొచ్చావు మమ్మల్ని, అంటే ఇక్కడ మమ్మల్ని దిక్కుమొక్కు లేకుండా చంపేద్దాం అనుకుంటున్నావా? అటు చూస్తేనేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, ఇటు చూస్తేనేమో ఎర్ర సముద్రం. మోషేను ప్రియులార వాళ్ళు అవమానపరిచారని ఉంటుందండి. మోషేను చంపటానికి కూడా రాళ్ళెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అటువంటి పరిస్థితుల్లో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయను ప్రభువా, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగితే, ఏముంది మోషే, నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్రను చాపు సముద్రం మీద అన్నాడు. ప్రియులారా, ఈ విధంగా వాళ్ళని ఒక బలమైన రీతిలో బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రమును దాటించి మన్నాతో వారిని పోషించి వారికి మాంసం లేనప్పుడు మాంసం పెట్టి వారు ఏ పని చేయకుండానే వారి కడుపులు నింపి వారిని పోషిస్తూ నడిపిస్తూ తీసుకొస్తుంటే, పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళని నడిపిస్తుంటే, ప్రియులారా తన ముందు తమ దేవుడు నడుస్తున్నా కూడా వాళ్ళు ప్రియులారా నడుస్తున్నారే తప్ప వాళ్ళ జీవితాలలో వారి హృదయాలలో ప్రియులారా దేవుని యొక్క శక్తిని గ్రహించకుండా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులు అక్కడ ఉంచాడు. వారికి ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో అన్ని కట్టడలు విధులు ధర్మశాస్త్రం ద్వారా చేసిన తర్వాత మోషే వచ్చి వీళ్ళందరికీ చెప్పారు. అందరూ అన్నారు, ఆయన చెప్పినట్లే చేస్తాం మేము, ఆయన మాటలకు మేము లోపడతామని ఏకశబ్దముతో అన్నారు. చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయం అనుకుంటాను. వాళ్ళందరూ ఏమన్నారో చూద్దాం. ఆ మాటలన్నీ తీసుకొచ్చి చెబుతుంటే ఆ విధులన్నీ 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిర్గమాకాండం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. వివరించి చెప్పాడా, ఏదో అలా చెప్పేశాడా? వివరించి చెప్పాడు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చారా? మేమెవరు చెప్పినట్టు చేస్తామన్నారు?
7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అన్నారుగా. అన్న తర్వాత అండి ఇప్పుడు 32వ అధ్యాయంలోకి రండి. 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. కుడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు. ఇదేంటి మళ్ళీ? ఇదేంటి ట్విస్ట్ అండి ఇది? అక్కడేమన్నారు? యెహోవా గ్రంథములో ఉన్న విషయాలు, యెహోవా చెప్పిన విషయాలు అన్నీ మోషే వివరించి చెబితే ఏమన్నారు? మేము యెహోవా మాట వింటాము, యెహోవా చెప్పిన ప్రకారం నడుచుకుంటాము, మేము ఆయనకే విధేయులమై ఉంటాం అన్నారుగా 24వ అధ్యాయంలో. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? ఇదిగో మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మా ముందర నడుచుటకు ఏం కావాలంటున్నారు ఇప్పుడు? దేవత కావాలన్నారా, మరొక నాయకుడు కావాలన్నారా? మరొక నాయకుడు కావాలనుకుంటే అది వేరుగా ఉండేది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? దేవత కావాలంటున్నారు. ఇదేంటి దేవత ఎందుకు వీళ్ళకి దేవత ఎందుకు? అసలు నేను ఒక విషయం చెప్పనండి, వీళ్ళ హృదయాలు ఎలాగున్నాయంటే అపోస్తుల కార్యములోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 39వ వచనాన్ని చదువుకుందాం. ఇతనికి మన పితరులు ఏం చేయలేదట? లోబడనొల్లక అతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చెయ్యము. ఈ మాట మీరు గుర్తించారా? హృదయంలో ఏముంది వీళ్ళకి? ఐగుప్తుకు వెళ్ళాలనుంది. పైకేమంటున్నారు వీళ్ళు? మా ముందర నడుచుటకు ఒక దేవతని చెయ్యమంటున్నారట. హృదయంలో ఏముంది వీళ్ళకి? ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? కనానుకు వెళ్ళాలనుకోవట్లా. అసలు వీళ్ళు ప్రయాణం అయ్యింది ఎక్కడికి? కనానుకు. హృదయంలో ఏమనుకుంటున్నారు? ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ ఎందుకు? మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు హృదయంలో. పైకేం మాట్లాడుతున్నారు? మా ముందర నడుచుటకు దేవతలను చెయ్యనంటున్నారు. అంటే వీళ్ళు హృదయంలో ఒకటి పెట్టుకున్నారు, బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అనమాట. చూసారా? దీనిని ఏమంటారంటే గ్రహించని స్థితి అంటారు. పితరులు అద్భుతములు చేసినను వారేం చేయలేకపోయారట? గ్రహించకపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. ఆ రోజు అదే జరిగింది, ఈనాడు కూడా అదే జరుగుతుంది. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎంతోమంది దైవ సేవకుల ప్రసంగాలు వింటున్నాం. అంతే, గ్రహిస్తున్నామా? ఏవండి, గ్రహించగలుగుతున్నామా? ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. యెషయా ప్రవక్త వచ్చే కాలంలో ఉజ్జియా ప్రియులారా పరిపాలన చేస్తున్నాడు కదా. ఉజ్జియా మరణించేశాడు. మరణించిన తర్వాత ఆయనకు ఒక దర్శనం కలిగింది యెషయా గారికి. ఏంటి ఆ దర్శనం అంటే, ఆ దేవాలయము నిండా కూడా ప్రియులారా దేవుడు మహిమతో నింపబడ్డాడు. ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద ప్రభు కూర్చునున్నాడు. శరాపులు కేరాపులు ఏమంటున్నాయంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఆ దర్శనము చూస్తున్నటువంటి ఆ యెషయా గారు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను అని తాను బాధపడుతూ ఉండగా ఒక శరాపులలో ఒకడు వచ్చి ప్రియులారా మరి కారుతో ఒక నిప్పును తీసుకొని అతని పెదవులకు తగిలించగానే అతడు పవిత్రుడైపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును అనగా, ఇంకా ఎవరెందుకయ్యా, నేనున్నాను, నన్ను పంపంటే నిన్ను పంపుతాను. బాగానే ఉంది. ప్రజలు ఎలాగున్నారో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము,
వీరు నిత్యము వినుచుందురు గాని ఎలా ఉన్నారట? నిత్యం వింటున్నారా? నిత్యం రోజు వింటున్నారు, కానీ ఏం చేయట్లేదు. మనం వింటున్నామా? మనము వింటున్నామా? ఏమండి, యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానం చెప్పటానికి ఏదో కథలు చెప్పలేదు. ఆయన జరుగుతున్నటువంటి విషయాలను చెప్పాడు. ఆయన జరుగుతున్న సన్నివేశాలను చెప్పాడు. ఆయన వినుట మట్టుకు వింటున్నారంతే, ఏం చేయటం లేదు, గ్రహించటం లేదు, గ్రహించటం లేదు. ఇక్కడ అదే జరుగుతుంది. వీరు నిత్యము వింటున్నారు, కానీ ఏం చేయకుండా ఉన్నారు. యెషయా గారితో ప్రభు మాట్లాడుతున్నారు. నిత్యము వింటున్నారు వీళ్ళు, నిత్యము ప్రవక్తలు బోధిస్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. ప్రియులారా, ఇదే స్థితి నేటి కాలములో నేటి సంఘాలలో కూడా కనబడుతూనే ఉంది. వింటున్నారు అంతే, వింటున్నారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, వింటున్నారు వెళ్ళిపోతున్నారు, గ్రహించకుండా ఉన్నారు అని దైవ గ్రంథములో యేసుక్రీస్తు వారే స్వయాన చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాటలేమైనా ఆయన సొంత మాటలేమైనా చెబుతున్నాడా? లేదండి. పరలోకము నుండి, తండ్రి యొద్ద నుండి ప్రియులారా తెలుసుకొని వచ్చి, నేర్చుకొని వచ్చి కదా చెబుతుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. 8వ అధ్యాయము 27వ వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారేం చేయలేకపోయారట, గ్రహించలేకపోయారు. చూసారా, ఎన్ని సంగతులు వారికి చెప్పినా వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి, గ్రహించలేదు. 43వ వచనం చదవండి. 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. అంటే ఎందుకు గ్రహించట్లేదు వీళ్ళు? ఎందుకు గ్రహించలేదండి వీళ్ళు? మీరు నా బోధ, అది వీళ్ళు ఏంటంటే యేసు ప్రభుని చాలా తేలిగ్గా చూశారండి. వీళ్ళు యేసు ప్రభుని చాలా తేలిగ్గా చూశారండి. ఇదేం బోధకుళ్ళే, మనకంటే మంచి బోధకులు ఉన్నారా ఏంటి? మనకంటే గొప్ప బోధకులు ఉన్నారా? మన ధర్మశాస్త్ర బోధల కంటే ఈయన పెద్ద బోధకుడా? ఈయన ఏం పాండిత్యం ఉంది, ఈయనకి ఏం చదువుకున్నాడు అన్నట్లుగా చూశారే తప్ప ఆయన దైవ కుమారుడు, పరలోకము నుండి వచ్చాడు, పరలోకపు సంగతులు చెబుతున్నాడని వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదు. ఈరోజు కూడా అంతే. వాక్యం చెప్పినప్పుడు మన బోధకుడేగా, మన సేవకుడేగా, ఎప్పుడు చెప్పే ఆయనేగా, ఎప్పుడు మాట్లాడే ఆయనే కదా అని అనుకుంటున్నారు. కానీ మాటలు దేవునివి అన్న సంగతి ఏం చేశారు ప్రజలు? మర్చిపోతున్నారు. ప్రియులారా, గ్రహించాల్సినటువంటి విషయాలండి ఇవన్నీ. యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు ఎందుకు గ్రహించటం లేదంటే నా బోధ మీరు విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు తప్ప నేను చెప్పేవి దేవుని మాటలని, తండ్రి యొద్ద నుండి నేను తీసుకొచ్చిన మాటలన్న సంగతి మీకు అర్థం కాలేదు. ఒకరోజు తెలుస్తుందిలే మీకు అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు వినేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం వినటమే కాదు, గ్రహించాలి. గ్రహించకపోతే ప్రియులారా ఎంతో నష్టం జరిగిపోతుంది. ప్రియులారా, ఈరోజునండి ముసలమ్మ ముచ్చట్లకి ఇచ్చేంత స్థానం వాక్యం వినటానికి ఇవ్వట్లేదండి. అక్కడ ఉన్నంత ఇంట్రెస్ట్ ఎక్కడుంటలా వాక్యం దగ్గర ఉండటం లేదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ గ్రంథములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. కొందరు వీటిని ఏమానుకున్నారు. ఏమండి, ఏమానుకున్నారు అని అంటే 5వ వచనం చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమయే, ఆ మాట గుర్తు చేసుకోండి. కొందరు
వీటిని ఏం చేశారు? మానుకున్నారు. ఏం మానుకున్నారు? పవిత్ర హృదయం కొరకు, మంచి మనస్సాక్షి కొరకు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమను గూర్చినటువంటి ఆ విషయాలన్నిటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకుట వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు ఎవరండి వీళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులండి. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వీళ్ళు ఏం మర్చిపోయారు? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ మర్చిపోయారంతే. ఈనాడు సంఘాలలో ప్రేమ తక్కువైపోయింది, సమాజంలో తక్కువైపోయింది, సేవకుల మధ్యలో తక్కువైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు చూడండి ప్రియులారా, మనం యూట్యూబ్లోకి వెళితే ఒక సేవకుడు మరొక సేవకుడు విమర్శించటం, ఒక సేవకుడు మరొక సేవకుడిని దూషించటం, నీది తప్పు నీది తప్పు నీది తప్పు అనుకుంటూ బ్రతుకుతున్నారే తప్ప ప్రేమ ఎక్కడుంది ఈ రోజున? విశ్వాసులలో ఉందా ప్రేమ? అంటే విశ్వాసులలో కూడా ప్రేమ కనిపించటం లేదు. ప్రియులారా, మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే ప్రియులారా మనం స్నేహితులుగా ఎంచుకుంటామో, ఎవరైతే మన జీవితంలో ప్రియులారా మనకు సహాయపడతారో వీళ్ళనే మనము స్నేహితులుగా ప్రేమతో చూస్తున్నాము తప్ప ఇక మిగిలిన వారు మనకు స్నేహితులు కాదు. అంటే మన పక్షాన మాట్లాడే వాళ్ళంతా మనకు సంబంధించిన వాళ్ళు, కానీ సత్యాన్ని మాట్లాడే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. ఏవండి, అసలు ప్రేమ అంటే అర్థమైందా ఈ రోజున క్రైస్తవ్యానికి? అంటే అర్థం కాలేదనే చెప్పుకోవాలి. మనం వాక్యాన్ని బట్టి అర్థం కాలేదనే చెప్పుకోవాలి. మన వాక్యాన్ని బట్టి మీకు ఒక విషయాన్ని చెబుతాను చూడండి. దేవుడండి మనకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పాడు. అందులో ప్రాముఖ్యమైన విషయం సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియ్యండి అన్నాడు. అన్నాడా? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియ్యండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి అని అన్నాడు బైబిల్లో. మరి ఒకసారి ఆ మాటలు చదువుదాం రండి. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియ్యుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఎవరిని ప్రేమిస్తాం? మన ఇంటి వాళ్ళని ప్రేమిస్తాం, మన బంధువులను ప్రేమిస్తాం, కొడుకుని ప్రేమిస్తాం, కూతుళ్ళను ప్రేమిస్తాం, మన ఇంటి అల్లుళ్ళను ప్రేమిస్తాం. మన ప్రక్కనున్న సహోదరిని ప్రేమిస్తామా? మన ప్రక్కనున్న సహోదరుని ప్రేమిస్తామా? ఏవండి, ప్రేమించం. మన ఇంటి వారిని ప్రేమించినంతగా మన సహోదరిని ప్రేమిస్తామా? ప్రేమించం. ఎవరు ఆ సహోదరుడు? మన ఇంటివాడు కాదా? మనందరికీ తండ్రి ఒక్కడు కాడా? మనందరి తండ్రి ఒక్కడేనా? మనందరం ఆయన పిల్లలమేనా? ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతాను. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు బాగా ప్రియులారా వాడు పెరిగి పెద్దవాడై, చిన్నవాడు పుట్టక మునిపే వాడు ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు అనుకోండి. వీడు వెళ్ళిన తర్వాత చాలా కాలానికి వాడికి ఒక తమ్ముడు పుట్టాడు అనుకోండి. ఇప్పుడు వాడు తర్వాత చాలా కాలానికి వచ్చిన తర్వాత తన ఇంట్లో ఇంకొక పిల్లవాడిని చూసి, అమ్మా ఎవరే ఈ పిల్లవాడు అని వాళ్ళ అమ్మ అడిగితే, ఎవరోరా వచ్చారు, మన ఇంట్లో ఉంటున్నాడు రా అని చెప్పింది అనుకో, తమ్ముడని చెప్పకుండా. ఆ వ్యక్తికి ప్రేమ కలుగుతుందండి ఆ తమ్ముడి మీద? ఎవరో వ్యక్తిలే అన్నట్టుగానే చూస్తాడు కదా. ఏవండి, కొన్ని సంవత్సరాలు కొన్ని దినాలు దాటిపోయిన తర్వాత ప్రియులారా వాణ్ణి సొంత కుమారుడుగా ఉన్న పెద్ద కుమారుడు, వీడు సొంత కుమారుడు, మా తల్లికి పుట్టిన 2వ కుమారుడు నా తమ్ముడని తెలియకుండా వాణ్ణి బాధిస్తున్నాడు అనుకో. అప్పుడు ఆ తల్లి వచ్చారే, నీకు ఊరకనే చెప్పాను రా వాడే బయటవాడని. కాదు నాన్న, నువ్వు బయటికి దేశాలకు వెళ్ళిన తర్వాత వాడు నాకు పుట్టాడురా, నీ సొంత తమ్ముడేరా అన్నాడు అనుకో. వెంటనే ఏం చేస్తాడు అన్న? ఏవండి, కౌగిలించుకుంటాడు. అరే నువ్వు నా తమ్ముడు అని తెలిసిందిరా, ఇప్పటి వరకు నేను బయటోళ్ళలాగా చూశానురా. అంటే ఇప్పుడు తన తమ్ముడని తెలిసింది. తెలిసిన తర్వాత వాడు ప్రేమించటం ప్రారంభించాడు.
ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతానండి. ఒకనాడు మనందరం బయట వాళ్ళమే, ఒకనాడు మనందరం క్రీస్తుని ఎరగని వారమే. ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం, ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒకే ప్రేమను కలిగి ఉన్నాం. మనం ఇప్పుడు మన సహోదరుడు, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి అని తెలిసిన తర్వాత మనం ప్రేమించాలా వద్దా? మరి ప్రేమించకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రియులారా కక్షలు పెట్టుకోవటం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎందుకు జరుగుతుందంటే ఇప్పటికీ కూడా క్రైస్తవ్యానికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఇదిగో అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగములో వీళ్ళు ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, ఏవండి తిమోతికి రాసిన మొదటి పత్రికలు, తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూటిగా పలుకువాటి, అంటే ఇవి నిశ్చయం, ఇవి సత్యం, ఇవి నిజాలు అని పలుకువాటినైనను గ్రహింపకపోయినా వీళ్ళు ఎలా ఉన్నారట? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారట. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. వీళ్ళు బోధించడానికి బోధిస్తున్నారట, కానీ బోధలు ఎలా అయిపోయినాయి తెలుసా ఈ రోజున? ఏవండి, బోధ చేసేవాడు తన మీద ఎవరికైనా కోపం ఉందనుకో వాడి గురించి చెప్పటం ఎక్కువైపోయింది బోధలో. ఏమండి, వాక్యం చెప్పటం మానేశారు. వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని ఎదుటివాని యొక్క పొరపాట్లు, లేక ఎదుటివాని మీద దీనికి ఏమైనా దేశం ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పమంటే ఏం చెబుతున్నారు? ఆ ఎదుటివాడు, ఇతని మీద కోపంగా ఉన్నవాడు, ఇతని మీద ద్వేషంగా ఉన్నవాడి మీద మాట్లాడేస్తున్నారండి. అది చెప్పమన్నాడు దేవుడు? వాక్యం చెప్పమన్నాడా? నిశ్చయమైన వాటిని చెప్పమన్నాడా? ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహించాలి, చెప్పాలి. అవి చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం ప్రారంభమైపోయింది వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా. ఏమండి, ఇప్పుడు నాకు ఎవరి మీదన్నా కోపం ఉందనుకోండి, ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మీద ప్రియులారా ఆ మాటలు పడేటట్టుగా నేను వాక్యం చెప్పాను అనుకోండి, ఆ వ్యక్తి మారతాడా? ప్రేమ చూపించాలండి సహోదరుని మీద. గద్దించాల్సినప్పుడు గద్దించు. ప్రియులారా, దేవుని సన్నిధానములో ప్రేమించాల్సినప్పుడు ప్రేమించాలి. ప్రేమే ఎక్కువ జరగాలి సంఘాలలో. కానీ ఈ రోజున అది జరగటం లేదు ప్రియులారా. ఒకరి మీద ఒకళ్ళు ఇదిగో ప్రియులారా పంచెలేసుకోవటం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం, ఇది మనమేదో తప్పు అన్నట్టు, ఇతరు మనమేదో కరెక్ట్ అన్నట్టు, ఇతరులు కరెక్ట్గా లేరన్నట్టుగా మనం మాట్లాడుతుంటున్నాం. ఒక రోజున ఒక దైవజనుడు ప్రియులారా మాట్లాడుతూ, ఆయన మంచి దైవజనుడే, తన పిల్లలు రక్షణ పొందలేదు, తన కుటుంబం రక్షణ పొందలేదు, కానీ ఎంత గట్టిగా చెబుతారంటే, మీ పిల్లలు రక్షణ పొందకపోవటానికి మీరే కారణం, మీ పిల్లలు మారు మనసు పొందకపోవటానికి మీరే కారణం అని అంటున్నాడు. ఆయన పిల్లలు రక్షణ పొందల, కింద ఉన్నవాళ్ళు అంటారు అనుకుంటున్నారు, మరి ఈయన పిల్లలు రక్షణ పొందలేదుగా, ఈయనే కారణమా? చూసారా? అంటే మనం ఎదుటివాని గురించి చెప్పేటప్పుడండి మన గురించి కూడా మనం ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఎదుటివాడేమో తప్పు చేస్తున్నాడని మనం ప్రియులారా తప్పులో లేమని అనుకోవటం పెద్ద శుద్ధ తప్పండి. గ్రహించారా? అందుకేనండి మన హృదయాలు అక్కడేముందంటే హెచ్చరించిన పైన అంటాడు చూడండి ఒక్కసారి దైవ గ్రంథములో 3వ వచనం చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. తిమోతి, చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా బోధ చేసేటప్పుడు. మనకి అక్కడ వాక్యమేముందో వాక్యాన్ని చెప్పి ప్రజలను బలపరచాలి, వాక్యము చెప్పి ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలి, వాక్యం చెప్పి సరిచేయబడేటట్టుగా చేయాలి తప్ప మనము భిన్నమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను ఏం చేయకూడదు, మనము బాధ పెట్టకూడదయ్యా. అందుకే అది నువ్వు చేస్తావని నిన్ను ఎఫెసులో విడిచిపెట్టి వచ్చానంటున్నాడు
పౌలు గారు అక్కడ విడిచిపెట్టి వచ్చాను. కాబట్టి కొందరు ధర్మశాస్త్రోపదేశకులై ఉండి వాక్యాన్ని మాట్లాడుతూ వాళ్ళు ఎలాగున్నారంటే ప్రేమను గూర్చి కానీ విశ్వాసమును గూర్చి కానీ ఇదిగో నిశ్చయమైన మాటలను గురించి మాట్లాడటం లేదు, వాళ్ళు ముసలమ్మ ముచ్చటలకు తిరిగారు. ముసలమ్మ ముచ్చట్లకు తిరిగారు. దీనివల్ల సంఘానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి వాక్యముతో సంఘాన్ని బలపరచమని చెబుతున్నాడు అన్నమాట. కారణం ఏంటి? వీళ్ళకి చెప్పినా వీళ్ళు ఏం చేయట్లేదట, ధర్మశాస్త్రోపదేశకులు గ్రహించటం లేదని చూడండి అక్కడ. గ్రహించరండి. ఎందుకు గ్రహించరు? మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము ఉపదేశకులం, మేము బోధకులం, కాబట్టి మాకెవడు చెప్పినా మేము వినం అనే స్థితికి వెళ్ళిపోతారు. ప్రియులారా, వీళ్ళకి తగిన శిక్ష ప్రియులారా తప్పనిసరిగా ఉంటుందని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఎందుకు వీళ్ళు గ్రహించరు అంటే వీళ్ళను గురించి బైబిల్ ఏమంటుందో కీర్తనల గ్రంథం 92వ కీర్తన 6వ వచనం చదవండి. 92వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచించరు. ఏమండి, ఎవరు గ్రహించరు? పశుప్రాయులంటే కొన్నిసార్లు అండి పశువే మంచిదండి, మనిషే మంచోడు కదండి. నిజమండి. చూడండి, పైన అంటాడు 4వ వచనం నుండి చదవండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత మంచివయ్యా, ఎంత దొడ్డవి నాయనా, నీ ఆలోచనలు అతి గంభీరాలు కదా. పశుప్రాయులు వాటిని గ్రహించరు. ఏవండి, గ్రహించేది నిజంగా చాలాసార్లు పశువుకు ఉండకపోవచ్చండి. కానీ కొన్నిసార్లు అదే మంచిది అనిపిస్తుంది. కొన్నిసార్లు వాటినే ప్రజల మధ్య మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ మన పిల్లలు ఎక్కడైనా ప్రియులారా మనకు కనబడకుండా ఆ రోజు తిరిగి వచ్చారనుకోండి, వాళ్ళని ఏమని పోలుస్తామంటే, ఎరా దున్నపోత ఎక్కడ తిరిగి వచ్చి ఇప్పుడు దాకా అని అంటాం. ఎరా గాడిద ఎక్కడ తిరిగి వచ్చావు ఇప్పుడు వరకు అని అంటాం. ఏమండి, నేను ఒక విషయం చెప్పనా? దున్నపోత తిరిగి వస్తుందా? ఏమండి, దున్నపోతు, మనం పెంచుకున్న దున్నపోతు ప్రియులారా అది మనం చెప్పినట్లుగా వింటది. అందుకే ప్రభు పోలుస్తుంటాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, నా జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు అన్నాడు. చూసారా? ఏమండి, కొన్నిసార్లు అవే మంచివండి, అవే పశువులే మంచివి. పశువులకు ప్రియులారా మంచి మేత పెట్టి చక్కగా కుడితి పెడితే 4-5 లీటర్లు పాలిస్తుంది. మనమేమిస్తాం? ఎంత వాక్యం విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా గ్రహింపు ఉందా మనలో? దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతున్నామా? ఆలోచించండి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. ఎవరు గ్రహిస్తారంటే దానియేలు గ్రంథం. ఎవరు గ్రహిస్తారో కూడా చెబుతాను నేను. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం అండి. దానియేలు గ్రంథము దేవుని వాక్యములో నుండి 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు ఎవరు గ్రహించరు? ఎవరు గ్రహిస్తారన్నాడు? దుష్టుడు గ్రహించడు, బుద్ధిమంతుడు గ్రహిస్తాడు. బుద్ధిమంతుడు ఎవరు? నా మాట విని నా మాట ప్రకారము జీవించేవాడు, నా మాట ప్రకారం బ్రతికేవాడు బుద్ధిమంతుని పోలిన వాడై ఉంటాడు. ఏవండి, వాడు ఇల్లు కట్టాడు, వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, కానీ అది కదిలిందా? కదలలేదు. బుద్ధిమంతుని విధానం అది. తన్ను తాను కట్టుకుంటాడు, దేవునిలో స్థిరంగా ఉండటానికి ఇష్టపడతాడు. దుష్టుడు గ్రహించడు, దుష్టుడు వినడు, దుష్టుడు ప్రియులారా ఉపయోగపడడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. బుద్ధిమంతుల వలె గ్రహించే స్థితిలో ఉండాలి. వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ గ్రహింపేది
యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును ఏం చేస్తారు? గ్రహిస్తారు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? నమ్మని యూదులతోనా, నమ్మిన యూదులతోనా? నమ్మిన వారితో చెబుతున్నాడు. నమ్మిన వారితో, విశ్వాసం ఉంచిన వారితో చెబుతున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలవాలి. నిలవాలంటే విన్నది ఏం చేయాలి? గ్రహించాలి. విని గ్రహిస్తేనేగా నిలిచేది ఎవరైనా. వినాలి, విన్నది గ్రహించాలి. అప్పుడు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారు? శిష్యులయుండి సత్యమును ఏం చేస్తారు? గ్రహిస్తారు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గ్రహించుకుంటున్నామా, వింటున్నామా, విని గ్రహించుకుంటున్నామా? ఏవండి, వాక్యం వింటున్న ప్రియులారా, దైవజనుడు ఎందుకు బోధిస్తున్నాడో తెలుసా? ఎందుకు వాక్యం చెబుతున్నాడో తెలుసా? గ్రహించుకోవటానికే. ఏవండి, బైబిల్ గ్రంథంలో మనకు కందాకే క్రింద మంత్రి యొక్క నపుంసకుడు కనబడతాడు కదా. మంత్రి అతడు యెరూషలేమునకు వచ్చి ఆరాధించి రథం మీద వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతూ అతడు ఏం చేస్తాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతాడు. అప్పుడు దేవుడు పిలుపును అతని దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. పిలుపు గారు అతని దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఏమడుగుతాడు తెలుసా? మొదటి ప్రశ్న, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడా? చదవండి ఒకసారి ఆ మాటలు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని పిలుపుని వేడుకొనెను. అతడు లేఖనముల యందు చదువుచున్న భాగము ఏదనగా. చాలండి, వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు నపుంసకుడిని పిలుపు గారు అడుగుతున్నాడు, నువ్వు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అంటే, ప్రియులారా, నపుంసకుడు ఏమన్నాడు? ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలను అంటే, ఇప్పుడు త్రోవ చూపించేవాడు ఎవరు? సేవకుడు, దేవుని సేవకుడు, త్రోవ చూపించేవాడు. ఇప్పుడు త్రోవ చూపిస్తున్నా కూడా గ్రహించలే కదంటే. ఇప్పుడు త్రోవ చూపించిన తర్వాత, వాక్యము అర్థమైన తర్వాత నపుంసకుడు ఆలస్యం చేయకుండా ఏమన్నాడు తెలుసా? ఇవిగో నీళ్లు, రథం ఆపేసేయండి, బాప్తీసం ఇవ్వండి అన్నాడు. గ్రహించాడా లేదా? గ్రహించాడు. గ్రహించిన వ్యక్తి మారతాడు. గ్రహించిన వ్యక్తి దిద్దుకుంటాడు. గ్రహించిన వ్యక్తి సరి చేసుకుంటాడు. గ్రహించిన వ్యక్తి క్రీస్తులో నిలబడతాడు. గ్రహించిన వ్యక్తి వాక్యములో నిలబడతాడు. ప్రియులారా, ఇలా గ్రహిస్తే తప్ప, గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోతాడు. ఎత్తుకొని పోవటం జరుగుతుందా? హృదయంలో ఉండేది జరుగుతుందా? మనలో ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలండి. అవును, పోయిన ఆదివారం ఏం చెప్పారు అయ్యగారు వాక్యం? అంతకుముందు శనివారం ఏం చెప్పారు? అంతకుముందు బుధవారం ఏం చెప్పారు? గ్రహింపు రావాలి. గ్రహింపు లేకుండా వెళ్ళటం, వినటం, రావటం, వెళ్ళిపోవటం, వినటం, రావటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం, ఇదే జరిగిందనుకో. గ్రహింపు అనేది లేదనుకో, దేవుని వాక్యములో నిలిచి ఉండలేవు, స్థిరుడవు కాలేవు, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేవు, దేవుని కొరకు నిలబడలేవు, నిత్య జీవం కొరకై ప్రయాసతో జీవితాన్ని దిద్దుకోలేవు. గ్రహించారా? పశుప్రాయులు గ్రహించరని చదువుకున్నాం, దుష్టుడు గ్రహించడని చదువుకున్నాం. ప్రియులారా, దేవుని ప్రేమను ప్రియులారా ఎక్కువగా మనము సంపాదించుకోవటానికి మన జీవితాలను ఉపయోగించుకోకపోతే, అందరినీ మనము సమానముగా ప్రేమించే హృదయం లేకపోతే, మనము ప్రియులారా గ్రహించలేని స్థితిలోనే ఉంటాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నది అదే. వారు నిత్యము వింటున్నారు కానీ ఏం చేయట్లేదట? గ్రహించటం లేదు. త్రోవ ప్రక్కన ఉండువారు వీళ్ళే. రాజ్య మర్మమును గూర్చి మాట్లాడుతున్నాడు కదా ఆయన, రాజ్యమును గూర్చి చెబుతున్నాడు కదా ఆయన. ఇప్పుడు రండి మత్తయి సువార్తలోనికి.
వాక్యములో నుండి మనం చూడగలిగితే ఎన్ని గొప్ప సంగతులు చెప్పాడండి మన ప్రభువు మన కోసం అండి. చూడండి ఒక్కసారి 18వ వచనం చదవండి. ఉపమానమును గూర్చిన విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం. ఏ వాక్యం ఇది? రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చూసారా? ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, నేనెక్కడున్నాను? త్రోవలో ఉన్నానా? త్రోవ ప్రక్కన ఉన్న భూమిలాగా నా జీవితం ఉందా? ప్రియులారా, త్రోవ ప్రక్కన విత్తనము పడినా అది పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయి. అంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకెళ్ళిపోతున్నావు. నీ హృదయాన్ని మెత్తన చేసుకొని, నీ హృదయాన్ని దున్నుకొని, నీ హృదయములో ఆ వాక్యం మొలిచేటట్లుగా పని చెయ్యకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం విను, ఆత్మీయ స్థితిలో ఏం కాలేవు, నీవు బలపడలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా విను, నువ్వెంత సీనియర్ మోస్ట్ విశ్వాసివైనా వాక్యము విని గ్రహించకపోతే నిలబడిన నేనైనా వింటున్న మీరైనా వాక్యములో నిలిచిన వారము కాలేం, దేవుని శిష్యులము కాలేం. మన జీవితములో వాక్యము లేనప్పుడు జరిగేది ఏంటంటే ఏదైనా చేయటానికి తెగిస్తాం. దావీదన్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. అంటే వాక్యము ఉన్న వ్యక్తి ఏం చేయడు? పాపం అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తాయి అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం, ఇవే జ్ఞాపకం వస్తాయి మనకు. అసలు నేను దేవుని మాట వినకపోవటమే పాపం అన్న విషయం మనకు అర్థం కావట్లా. ఏవండి, పాపము చెయ్యకుండా మనము దేవునితో సంబంధం కలిగి బ్రతుకుతున్నాము అని మనకు రుజువేంటి అని అంటే మనము వాక్యాన్ని విని గ్రహిస్తాము. అప్పుడు దుష్టునికి మన హృదయములో అవకాశం ఉండదు. దుష్టునికి అవకాశం ఇచ్చావా, వాడొస్తాడు, వాక్యం ఎత్తుకుపోతాడు. వాక్యము లేనప్పుడు నువ్వు ఏదైనా చేయటానికి, ఏదైనా మాట్లాడటానికి రెడీగా ఉంటావు. భయం ఉండదు. వాక్యం హృదయంలో లేనప్పుడు ఏముండదు? భయం ఉండదు. నేనేమైనా మాట్లాడతాను, ఏదైనా సాధిస్తాను. పోయిన వారం చెప్పాను, మా నాలుకల చేత. అది కాదండి, మనం చేయాల్సింది అది కాదండి. మన వాక్యం విని వాక్య ప్రకారము నడవటానికి ముందు గ్రహింపు ఉండాలండి. మనకు గ్రహింపు లేకపోతే నువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే. ఎందుకంటే వాక్యం విన్న తర్వాత ఆ దుష్టుడు వచ్చి నీ హృదయంలో నుంచి ఎప్పటికప్పుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇక నీ హృదయంలో వాక్యం లేనప్పుడు ఎలా ప్రభు కోసం నిలబడతావు? ఎలా ప్రభు కోసం జీవిస్తావు? ఎలా ఫలిస్తావు? ఎలా దేవుని బిడ్డగా నీవు రుజువు చేయగలుగుతావు భూమి మీద? అందుకే ఉపమానముతో పోలుస్తున్నాడు. చూడండి, విత్తనం తెలుసుగా మనకి? తెలుసా? తెలియదండి. విత్తనం తెలుసు కదా. విత్తనం అది ఏ విత్తనమైనా కానివ్వండి, విత్తనాలు తెలుసు కదా మనకి. విత్తనము తెలుసు. ఏవండి ప్రియులారా, భూమి అంటే తెలుసా? తెలుసు. త్రోవ అంటే త్రోవ ప్రక్కండి తెలుసా? తెలుసు. ప్రియులారా గ్రహించండి. ఇప్పుడు వీటిని తీసుకొని వచ్చి వాక్యముతో పోల్చి పరలోక మర్మాలు విప్పుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన విప్పినా మనం వినకపోతే ఇంకేంటి సంగతి? మన జీవితం ఏంటి చెప్పండి? బాప్తీసం పొందావన్న పేరు అంతే, బైబిల్ చెబుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ వాక్యము లేని మృతుడవే, గ్రహించని మృతుడవే, దేవుని కొరకు బ్రతకని మృతుడవే, దైవ చిత్తములో జీవించని మృతుడవే, నిత్య జీవము కొరకై ఆరాటము లేని వ్యక్తివే అవుతావు. తోప్రక్కన పడిన వ్యక్తి దుష్టుడు వచ్చెత్తికెళ్ళిపోతున్నాడు. ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఎన్నో వందల ప్రసంగాలు విన్నాను, ఎన్నో వాక్యాలు విన్నానయ్యా, ఒక్కటి నా హృదయంలో నేను గ్రహించి బ్రతకలేదయ్యా. జాగ్రత్త పడతానయ్యా. దుష్టుడు వచ్చి నా హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకొని వెళితే నా జీవితానికి ఇంకేంటయ్యా ప్రయోజనం? నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నేను ఉంటాను కదా నాయన. మళ్ళీ మనం సరి చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, త్రోవ ప్రక్కన పడిన విత్తనము వలె నా జీవితం ఉందా? వాక్యం వింటున్నాను, కానీ తండ్రి నాలో ఉన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోవటానికి అవకాశం ఇచ్చానా? అది లోతుగా నాయన వెళ్ళవలసింది, మొలవవలసింది. తండ్రి, త్రోవ ప్రక్కన పడినటువంటి విధానములో నేను ఆ స్థితిలో ఉన్నానా నాయన? నా బ్రతుకలా ఉందా నాయన? ఒక్కసారి మన జీవితాలు తెరచావునయ్యా. ఎన్నోసార్లు విన్నాను కానీ వెళ్ళిపోతున్నానయ్యా, వింటున్నాను వెళ్ళిపోతున్నాను, గ్రహించటం లేదు నాయన. బయటికి వెళ్ళగానే అపవాది ఎత్తుకెళ్ళిపోతున్నాడయ్యా వాక్యాన్ని. ఇంటికి వెళ్ళేసరికి గుర్తులేదు, ఇంటికి వెళ్ళేసరికి ఆ మాటలను గురించి ఆలోచించట్లేదు. సరి చేయి నాయన, బాగు చేయి నాయన. నీ వాక్యమందు నిలిచే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండగా ఎన్ని పరలోకపు సంగతులు చెప్పారో నాయన, అవన్నీ మళ్ళీ మళ్ళీ మేము వింటున్నాము నాయన. ఇశ్రాయేలీల వలె గ్రహించని వారిగా మేము ఉండొద్దు నాయన. పరిపూర్ణమైన వాక్యం మా మధ్యలో ఉండగా ఎప్పటికప్పుడు వాక్యాన్ని గ్రహించి మా హృదయంలో ఉంచుకొని నాయన, ఆ వాక్య ప్రకారము బ్రతుకుతూ నీలో నిలిచిన శిష్యుల వలె చెయ్యండి. స్వసత్యమును గ్రహించే వారిగా మమ్మల్ని చెయ్యండి నాయన. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలవాటు ప్రకారముగా, ఆచార ప్రకారంగా కాక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలతో నిన్ను ఘనపరిచే వారిగా మమ్మల్ని చెయ్యండి. దినదినము మా ఆధ్యాత్మికమైన స్థితి లోతుగా వెళ్ళటానికి, ఆత్మ సంబంధమైనదిగా, ప్రేమ కలిగినదిగా, వాక్యములో నిలిచినదిగా ఉండటానికి సహాయం చేయండి. బుద్ధిమంతులుగా గ్రహించే మనసు పెట్టండి నాయన. దుష్టుల వలె ప్రభువా మా బ్రతుకులు ఉండవద్దు నాయన. మమ్మలను జాగ్రత్తగా కాచుకోవటానికి సహాయం చేయండి. నీ హృదయమును భద్రముగా చేసుకోమన్నారు. నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా కాచుకోమన్నారు తండ్రి. అటువంటి జీవితము మాకు పెట్టండి నాయన. మమ్మలను బలపరచండి నాయన. నీ మాటలు వింటున్న ప్రతి వారి హృదయము నీ వాక్యానికి లోబడినట్లుగా, నీ వాక్యానికి ప్రభు మా జీవితాలు అప్పగించి గ్రహించి బ్రతుకున్నట్లు చేయండి. ప్రతి ఒక్కరి మీద ఈ చివరి దినాలలో ప్రభు నాయన, నీ వాక్యపు జల్లులు పడుతుండగా వాటి ద్వారా ఫలించేటువంటి వారిగా మమ్మల్ని చేయండి. దీవించి బలపరచండి నాయన. సమస్త విషయాలలో కూడా మీరుండి సంఘము నానాటికి ఆధ్యాత్మికమైన లోతునకు వెళ్ళి నిత్య జీవాన్ని సంపాదించుకునే స్థితిలో మేమందరము ఉండులాగున మా జీవితాలను జాగ్రత్త పరుచుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనసుతో ముందు కొనసాగునట్లు మమ్మల్ని చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి దీవెనలతో మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.